హాయ్ ఫ్రెండ్స్, ఈ తెలంగాణ వాదులు నిన్న ఒక వీడియో కూడా చేశాము. వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని గురించి అనుక్షణం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏంటో తెలియదు కారణం. ఎవరు వచ్చి మన తెలంగాణను తిరిగి ఆక్రమించుకునే పరిస్థితి లేదు. ఇది స్వతంత్ర భారతదేశం. ఇక్కడ ఎవడు యుద్ధం చేసి ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం వాడు ఎవడు తీసుకోలేడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు, కానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే ఓట్లు వేయాలి, జనాలు స్వీకరించాలి. అందువల్ల ఇతరులు ఎవరో వచ్చేసి తెలంగాణలో మన సచివాలయంలోనో లేకపోతే అసెంబ్లీలోనో కూర్చుంటారని ఎందుకు ఆందోళన చెందుతున్నారో వాళ్ళకి తెలియదు. అందువల్లనే వాళ్ళు చాలా రెచ్చిపోయి, ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు ఈ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. రజాకారులు, తర్వాత దొరలు, గడీలు, ఇవన్నీ. అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఇంకా ఉన్నట్టున్నారు. వాళ్ళకు అంత భయం అక్కర్లేదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో అటు పవర్ కానీ, చంద్రబాబు కానీ, మోడీ కానీ ఎవరైనా ఓట్లేసి, మోడీ అంటే అది బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆ మాటకు వస్తే టీడీపీ కూడా జాతీయ పార్టీ అంటున్నాడు. అందువల్ల ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ మొత్తము మీకున్న అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా గెలిచి వాళ్ళు రాజ్యాధికారం చేపట్టి మీ మీద పెత్తనం చేసే పరిస్థితి కలలో కూడా సాధ్యం కాదు. అందువల్ల దానికోసం ఆందోళన చెందాల్సిన పని లేదు, బూతులు తిట్టుకోవాల్సిన పని లేదు. మీరు సాధించుకున్న ఆ తెలంగాణను మీరు సవ్యంగా అభివృద్ధి చేసుకోండి, అందరూ సంతోషిస్తారు. కానీ నీళ్ళ తగాదా అని చెప్పేసి విడ్డూరంగా మీరు మిగులు జలాల మీద కొట్లాడుతున్నారు. మిగులు జలాలు అనేది సముద్రంలో పోవద్దు. ఆడ లాస్ట్లో ఎవడన్నా ఏదన్నా కట్టుకుంటే నువ్వు దాంట్లో మాకు వాటా కావాలంటున్నావు. అది చట్టబద్ధమా, న్యాయబద్ధమా అనేది అది ఆలోచించకుండా నువ్వు సముద్రంలో పోనీ కానీ నువ్వు కట్టుకోకూడదు అన్నట్టుగా ఈ పద్ధతి మానుకోవాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.